ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నువ్వు కాసేపు టీవీ ఆపుతావా, లేదా నువ్వు కాసేపు ఏసీ ఆపుతావా, ఇలా అడుగుతూ ఉంటారు కదా జనరల్గా. సో ఇలా కాసేపు అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నువ్వు కాసేపు అటు ఇటు పరిగెడతావా, అంటే కాసేపు నువ్వు అటు ఇటు పరిగెడతావా అని ఇలా అడగాలనుకున్నప్పుడు విల్ యూ రన్ హియర్ అండ్ దేర్ ఫర్ ఎ వైల్. విల్ యూ రన్ అంటే నువ్వు పరిగెడతావా, హియర్ అండ్ దేర్ అంటే అటు ఇటు, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు అరవడం ఆపుతావా, అంటే కాసేపు సైలెంట్గా ఉంటావా అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు విల్ యూ స్టాప్ షౌటింగ్ ఫర్ ఎ వైల్. విల్ యూ స్టాప్ అంటే నువ్వు ఆపుతావా, షౌటింగ్ అంటే అరవడం, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు అరవడం ఆపుతావా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు కలుపుతావా, అంటే ఏదైనా ఒకదాన్ని కాసేపు కలుపుతావా అని అడగాలనుకున్నప్పుడు విల్ యూ స్టీర్ ఫర్ ఎ వైల్. స్టీర్ అంటే కలపడం, విల్ యూ స్టీర్ అంటే నువ్వు కలుపుతావా, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. సిమిలర్లీ నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటావా, అంటే కాసేపు సైలెంట్గా కూర్చుంటావా అని మనం చెప్పాలనుకున్నప్పుడు విల్ యూ సిట్ క్వైట్లీ ఫర్ ఎ వైల్. విల్ యూ సిట్ అంటే నువ్వు కూర్చుంటావా, క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా అని, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు ఉంటావా ఇలా మనం అడగాలనుకున్నప్పుడు విల్ యూ స్టే ఫర్ ఎ వైల్. విల్ యూ స్టే అంటే నువ్వు ఉంటావా, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు నిద్రపోతావా అంటే కాసేపు పడుకుంటావా అని అడగాలనుకున్నప్పుడు విల్ యూ స్లీప్ ఫర్ ఎ వైల్. విల్ యూ స్లీప్ అంటే నువ్వు కాసేపు పడుకుంటావా, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు చదువుతావా అంటే కాసేపు చదువుకుంటావా అని ఇలా అడగాలనుకున్నప్పుడు విల్ యూ స్టడీ ఫర్ ఎ వైల్. విల్ యూ స్టడీ అంటే నువ్వు చదువుకుంటావా, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. అదేవిధంగా లాస్ట్ వన్, నువ్వు కాసేపు ఫ్యాన్ ఆపుతావా అని ఇలా అడగాలనుకున్నప్పుడు విల్ యూ టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ ఫర్ ఎ వైల్. విల్ యూ టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ అంటే ఫ్యాన్ని ఆపుతావా, కాసేపు ఆపుతావా అంటే ఫర్ ఎ వైల్. సో ఈ విధంగా మనం కాసేపు అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమెని మొదటిసారి ఎక్కడ చూసావు, అంటే ఫస్ట్ టైం ఆమెని ఎక్కడ చూసావు. అదేవిధంగా అది మొదటిసారి ఎక్కడ తిన్నావు, ఇలా మొదటిసారి అంటే ఫస్ట్ టైం ఎక్కడ చేసావు, ఎక్కడ తిన్నావు అని ఇలా అడగాలనుకున్నప్పుడు ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఇది మొదటిసారి ఎక్కడ గమనించావు. ఇది మొదటిసారి ఎక్కడ గమనించావు అని అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ నోటీస్ దిస్ ఫస్ట్. వేర్ డిడ్ యూ నోటీస్ అంటే ఎక్కడ గమనించావు అంటే నోటీస్, వేర్ డిడ్ యూ అంటే ఎక్కడ, దిస్ ఫస్ట్ టైం అంటే ఇది మొదటిసారి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళతో మొదటిసారి ఎక్కడ మాట్లాడావు అంటే ఫస్ట్ టైం వాళ్ళతో ఎక్కడ మాట్లాడావు అని అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ స్పీక్ టు దెమ్ ఫస్ట్. వేర్ డిడ్ యూ స్పీక్ టు దెమ్ అంటే నువ్వు వాళ్ళతో ఎక్కడ మాట్లాడావు, ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అంటే మొదటిసారి. అదేవిధంగా నెక్స్ట్ వన్,
ఈ గొంతు మొదటిసారి ఎక్కడ విన్నావు, అంటే ఈ వాయిస్ ఫస్ట్ టైం ఎక్కడ విన్నావు అని ఇలా అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ హియర్ దిస్ వాయిస్ ఫస్ట్. వేర్ డిడ్ యూ హియర్ అంటే ఎక్కడ విన్నావు, దిస్ వాయిస్ అంటే ఈ గొంతు, ఫస్ట్ అంటే మొదటిసారి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అది మొదటిసారి ఎక్కడ కొన్నావు అంటే ఆ వస్తువు లేదా ఇంకేమైనా ఫస్ట్ టైం ఎక్కడ కొన్నావు అని ఇలా అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ బై ఇట్ ఫస్ట్. వేర్ డిడ్ యూ బై ఇట్ అంటే ఎక్కడ కొన్నావు, ఫస్ట్ అంటే మొదటిసారి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమెని మొదటిసారి ఎక్కడ కలిసావు అంటే ఆమెని ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యావు అని ఇలా అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ మీట్ హర్ ఫస్ట్. వేర్ డిడ్ యూ మీట్ హర్ ఫస్ట్ అంటే ఆమెని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అది మొదటిసారి ఎక్కడ తిన్నావు అని అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ ఈట్ దట్ ఫస్ట్ అంటే మొదటిసారి ఎక్కడ తిన్నావు అని. అదేవిధంగా ఇది మొదటిసారి ఎక్కడ బోధించావు అంటే ఎక్కడ చెప్పావు, ఇది అంటే వేర్ డిడ్ యూ టీచ్ దిస్ ఫస్ట్. టీచ్ దిస్ అంటే ఇది మొదటిసారి ఎక్కడ బోధించావు అని. అదేవిధంగా లాస్ట్ వన్, ఆమెని మొదటిసారి ఎక్కడ చూసావు అంటే ఎక్కడ చూసావు ఆమెని ఫస్ట్ టైం అని అడగాలనుకున్నప్పుడు వేర్ డిడ్ యూ సీ హర్ ఫస్ట్. వేర్ డిడ్ యూ సీ హర్ ఫస్ట్ అంటే ఆమెని మొదటిసారి ఎక్కడ చూసావు అని. సో ఈ విధంగా మనం మొదటిసారి అనే వర్డ్ని కూడా తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. వెనక్కి వెళ్ళకండి, అదేవిధంగా వెనక్కి తిరగకండి. ఇలాగ వెనక్కి అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, వెనక్కి కదలకండి అంటే మూవ్ అవ్వద్దు, కదలకండి వెనక్కి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ మూవ్ బ్యాక్ అంటే వెనక్కి కదలకండి, వెనక్కి రాకండి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వెనక్కి వంగకండి అంటే వెనక్కి బెండ్ అవ్వద్దు, వెనక్కి వంగకండి అంటే డోంట్ లీన్ బ్యాక్. డోంట్ లీన్ బ్యాక్ అంటే వెనక్కి వంగకండి. అదేవిధంగా వెనక్కి పారిపోకండి అంటే పారిపోవద్దు, వెనక్కి పారిపోవద్దు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ రన్ బ్యాక్. డోంట్ రన్ బ్యాక్ అంటే వెనక్కి పారిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, వెనక్కి రాకండి అంటే అక్కడే ఉండండి, వెనక్కి రాకండి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ కమ్ బ్యాక్. డోంట్ కమ్ బ్యాక్ అంటే వెనక్కి రాకండి. అదేవిధంగా వెనక్కి తగ్గకండి. వెనక్కి తగ్గకండి అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ స్టెప్ బ్యాక్. డోంట్ స్టెప్ బ్యాక్ అంటే వెనక్కి తగ్గకండి. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె తన ఇష్టానికి వ్యతిరేకంగా అతనిని పెళ్లి చేసుకుంది. సిమిలర్లీ మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇల్లు కొన్నాము. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మా ఇష్టానికి వ్యతిరేకంగా అంటే ఇష్టానికి వ్యతిరేకంగా అనే వర్డ్ అయితే ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నాము. మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నాము అనేదాన్ని వీఆర్ స్టేయింగ్ హియర్ అగెనెస్ట్ అవర్ విల్. వీఆర్ స్టేయింగ్ హియర్ అంటే మేము ఇక్కడ ఉంటున్నాము, అగెనెస్ట్ అవర్ విల్ అంటే మా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ జాబ్ చేస్తున్నాను అంటే నాకు ఇష్టం లేకుండానే నేను ఈ జాబ్ చేస్తున్నాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ డూయింగ్ దిస్ జాబ్ అగెనెస్ట్ మై విల్. ఐ యామ్ డూయింగ్ దిస్ జాబ్ అంటే నేను ఈ జాబ్ చేస్తున్నాను, అగెనెస్ట్ మై విల్ అంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉంటున్నారు అనేదాన్ని దే ఆర్ లివింగ్ టుగెదర్ అగెనెస్ట్ దేర్ విల్. దే ఆర్ లివింగ్ టుగెదర్ అంటే వాళ్ళు కలిసి ఉంటున్నారు, అగెనెస్ట్ దేర్ విల్ అంటే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా అతనికి డబ్బులు ఇచ్చాము. మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా అతనికి డబ్బులు ఇచ్చాము అని చెప్పాలనుకున్నప్పుడు వి గేవ్ హిమ్ మనీ అగెనెస్ట్ అవర్ విల్. వి గేవ్ హిమ్ మనీ అంటే మేము అతనికి డబ్బులు ఇచ్చాము, అగెనెస్ట్ అవర్ విల్ అంటే మా ఇష్టానికి వ్యతిరేకంగా.
అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఆమె పేరెంట్స్ ఇష్టానికి వ్యతిరేకంగా విదేశాలకి వెళ్ళింది. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండానే ఆమె విదేశాలకు వెళ్ళింది అని. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ గోన్ అబ్రాడ్ అగెనిస్ట్ హర్ పేరెంట్స్ విల్. షీ హ్యాస్ గోన్ అబ్రాడ్ అంటే ఆమె విదేశాలకు వెళ్ళింది. అగెనిస్ట్ హర్ పేరెంట్స్ విల్ అంటే ఆమె పేరెంట్స్కి వ్యతిరేకంగా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇల్లు కొన్నాము. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా ఇందాక చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో వి బోట్ దట్ హౌస్ అగెనిస్ట్ అవర్ విల్. వి బోట్ దట్ హౌస్ అంటే మేము ఆ ఇల్లు కొన్నాము. అగెనిస్ట్ అవర్ విల్ అంటే మా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అతను తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని పెళ్లి చేసుకున్నాడు అనేదాన్ని హీ మ్యారీడ్ హర్ అగెనిస్ట్ హిజ్ విల్. హీ మ్యారీడ్ హర్ అంటే అతను ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అగెనిస్ట్ హిజ్ విల్ అంటే అతని ఇష్టానికి వ్యతిరేకంగా. సో ఈ విధంగా మనం ఇష్టానికి వ్యతిరేకంగా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను నిన్ను ఎగతాళి చేయడం లేదు. అదేవిధంగా అతనిని ఎగతాళి చేయడం ఆపు. అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా ఎగతాళి చేయడం అనే వర్డ్ అయితే తీసుకున్నాం కదా. సో ఎగతాళి చేయడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నువ్వు నన్ను ఎగతాళి చేస్తే నేను నీతో మాట్లాడను. అంటే నువ్వు కనుక నన్ను ఎగతాళి చేస్తే అంటే నన్ను ఎక్కిరిస్తే నేను నీతో మాట్లాడను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ టాక్ ఇఫ్ యూ మేక్ ఫన్ ఆఫ్ మీ. ఐ వోంట్ టాక్ అంటే నేను మాట్లాడను. ఇఫ్ యూ మేక్ ఫన్ ఆఫ్ మీ అంటే నువ్వు నన్ను ఎగతాళి చేస్తే. అదేవిధంగా వాళ్ళు ఆమెని ఎగతాళి చేశారు. వాళ్ళు ఆమెని ఎగతాళి చేశారు అనేదాన్ని దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. దే అంటే వాళ్ళు, మేడ్ ఫన్ ఆఫ్ హర్ అంటే ఆమెని ఎగతాళి చేశారు. అదేవిధంగా అతను ఎప్పుడూ నన్ను ఎగతాళి చేయడు అంటే అతను ఎప్పుడూ కూడా నన్ను ఎగతాళి చేయడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ నెవర్ మేక్స్ ఫన్ ఆఫ్ మీ. హీ అంటే అతను, నెవర్ మేక్స్ ఫన్ ఆఫ్ మీ అంటే నన్ను ఎగతాళి చేయడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనిని ఎందుకు ఎగతాళి చేశారు. అతనిని ఎందుకు ఎగతాళి చేశారు అని అడగాలనుకున్నప్పుడు వై డిడ్ యూ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. వై డిడ్ యూ మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అంటే అతనిని ఎందుకు ఎగతాళి చేశారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎల్లప్పుడూ ఇతరులని ఎగతాళి చేస్తుంది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులని ఎగతాళి చేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ మేక్స్ ఫన్ ఆఫ్ అదర్స్. షీ ఆల్వేస్ అంటే ఆమె ఎప్పుడు, మేక్స్ ఫన్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరులని ఎగతాళి చేస్తుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు అంటే నువ్వెందుకు వాళ్ళని ఎక్కిరిస్తున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు వై ఆర్ యూ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్. వై ఆర్ యూ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనిని ఎగతాళి చేయడం ఆపు. అతనిని ఎగతాళి చేయడం ఆపు అని చెప్పాలనుకున్నప్పుడు స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్. స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ అంటే అతనిని ఎగతాళి చేయడం ఆపు అని. సో ఈ విధంగా మనం ఎగతాళి చేయడం అనే వర్డ్ని కూడా తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతన్ని క్షమించే ప్రశ్నే లేదు లేదా ఆమెకి జాబ్ ఇచ్చే ప్రశ్నే లేదు ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే ప్రశ్నే లేదు అని ఇలా చెప్పేటప్పుడు వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఫ్లాట్ కొనే ప్రశ్నే లేదు అంటే సమస్య లేదు అంటే ఫ్లాట్ కొనే సమస్య లేదు అని. సో దీని ఇంగ్లీష్లో దేర్స్ నో క్వశ్చన్ ఆఫ్ బయింగ్ ఏ ఫ్లాట్. దేర్స్ నో క్వశ్చన్ ఆఫ్ బయింగ్ ఏ ఫ్లాట్ అంటే ఫ్లాట్ కొనే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా వాళ్ళని టీవీ చూడనిచ్చే ప్రశ్నే లేదు. వాళ్ళని టీవీ చూడనిచ్చే ప్రశ్నే లేదు అనేదాన్ని దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ లెట్టింగ్ దెమ్ వాచ్ టీవీ. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ లెట్టింగ్ దెమ్ వాచ్ టీవీ అంటే వాళ్ళని టీవీ చూడనిచ్చే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళే ప్రశ్నే లేదు. మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే ప్రశ్నే లేదు అనేదాన్ని
దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ యూ అవుట్. దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ యూ అవుట్ అంటే మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా ఆ సిటీకి వెళ్ళే ప్రశ్నే లేదు, ఆ సిటీకి వెళ్ళే ప్రశ్నే లేదు అనే దాన్ని దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ మూవింగ్ టు దట్ సిటీ అంటే ఆ సిటీకి వెళ్ళే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా లాస్ట్ వన్, వాళ్ళని కలిసే ప్రశ్నే లేదు, వాళ్ళని కలిసే ప్రశ్నే లేదు అనేదాన్ని దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ మీటింగ్ దెమ్. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ మీటింగ్ దెమ్ అంటే వాళ్ళని కలిసే ప్రశ్నే లేదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె మీ గురించి చెడుగా మాట్లాడుతుంది. అదేవిధంగా అతను ఆమె గురించి చెడుగా మాట్లాడతాడు. అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా చెడుగా మాట్లాడడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈరోజు మనం ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమె గురించి చెడుగా మాట్లాడడం ఆపు. అంటే ఆమె గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు, ఆమె గురించి చెడుగా మాట్లాడడం ఆపు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ హర్. స్టాప్ స్పీకింగ్ అంటే మాట్లాడడం ఆపు. ఇల్ ఆఫ్ హర్ అంటే ఆమె గురించి చెడుగా మాట్లాడడం. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మానుకో. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మానుకో అని చెప్పాలనుకున్నప్పుడు బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ అదర్స్. బ్రేక్ అంటే మానుకో, బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ అంటే మాట్లాడే అలవాటు మానుకో. ఇల్ ఆఫ్ అదర్స్, ఇల్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరుల గురించి చెడుగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె గురించి చెడుగా ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వెందుకు ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నావు అని ఇలా అడగాలనుకున్నప్పుడు వై డు యూ స్పీక్ ఇల్ ఆఫ్ హర్. వై డు యూ స్పీక్ అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇల్ ఆఫ్ హర్ అంటే ఆమె గురించి చెడుగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని గురించి చెడుగా మాట్లాడకు. అతని గురించి చెడుగా మాట్లాడకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి చెడుగా మాట్లాడకు అని. అదేవిధంగా మేము ఎప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడము, మేము అసలు మాట్లాడము చెడుగా అతని గురించి ఎప్పుడు మాట్లాడము అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు వి నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. వి నెవర్ అంటే మేము ఎప్పుడు కూడా స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి చెడుగా మాట్లాడము అని. అదేవిధంగా వాళ్ళు అతని గురించి చెడుగా మాట్లాడతారు, వాళ్ళు అతని గురించి చెడుగా మాట్లాడతారు అని చెప్పాలనుకున్నప్పుడు దే స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. దే స్పీక్ అంటే వాళ్ళు మాట్లాడతారు, ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె అతని గురించి చెడుగా మాట్లాడుతుంది. ఆమె అతని గురించి చెడుగా మాట్లాడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ హిమ్. షీ స్పీక్స్ అంటే ఆమె మాట్లాడుతుంది, ఇల్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి చెడుగా. అదేవిధంగా ఆమె మీ గురించి చెడుగా మాట్లాడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ యూ. ఇల్ ఆఫ్ యూ అంటే మీ గురించి చెడుగా. షీ స్పీక్స్ అంటే ఆమె మాట్లాడుతుంది. సో ఈ విధంగా మనం చెడుగా మాట్లాడడం అనే వర్డ్ అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు అంటే నిజాన్ని దాచిపెట్టాలనుకోవడం లేదు అని. అదేవిధంగా నీ తప్పులని కప్పిపుచ్చకు అంటే ఈ విధంగా కప్పిపుచ్చడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, వాళ్ళు వాళ్ళ పెళ్ళిని కప్పిపుచ్చలేదు అంటే వాళ్ళు వాళ్ళ పెళ్ళిని దాచిపెట్టలేదు అని. సో దీని ఇంగ్లీష్లో దే డింట్ షుగర్ కోస్ట్ దేర్ మ్యారేజ్. దే డింట్ షుగర్ కోస్ట్ అంటే వాళ్ళు దాచిపెట్టలేదు అంటే కప్పిపుచ్చలేదు, దేర్ మ్యారేజ్ అంటే వాళ్ళ పెళ్ళిని. నెక్స్ట్ వన్, దాన్ని కప్పిపుచ్చడం ఆపు. దాన్ని కప్పిపుచ్చడం ఆపు అని చెప్పాలనుకున్నప్పుడు స్టాప్ షుగర్ కోటింగ్ ఇట్. షుగర్ కోటింగ్ ఇట్ అంటే దాన్ని కప్పిపుచ్చడం ఆపు అని. అదేవిధంగా ఆ వార్తని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. ఆ వార్తని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు నో నీడ్ టు షుగర్ కోట్ దట్ న్యూస్. నో నీడ్ అంటే అవసరం లేదు, షుగర్ కోట్ అంటే కప్పిపుచ్చడం,
దట్ న్యూస్ అంటే ఆ వార్తని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె తన తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. ఆమె తన తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ట్రైడ్ టు షుగర్ కోట్ హర్ మిస్టేక్. షీ ట్రైడ్ అంటే ఆమె ప్రయత్నించింది. టు షుగర్ కోట్ అంటే కప్పిపుచ్చడానికి. హర్ మిస్టేక్ అంటే ఆమె యొక్క తప్పుని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు నిజాన్ని ఎందుకు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు వై ఆర్ యూ ట్రయింగ్ టు షుగర్ కోట్ ద ట్రూత్. వై ఆర్ యూ ట్రయింగ్ అంటే మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు. టు షుగర్ కోట్ ది ట్రూత్. టు షుగర్ కోట్ ది ట్రూత్ అంటే నిజాన్ని కప్పిపుచ్చడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని తప్పులన్నీ కప్పిపుచ్చకు. అతని తప్పులన్నీ కప్పిపుచ్చకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ షుగర్ కోట్ హిజ్ మిస్టేక్స్. డోంట్ షుగర్ కోట్ అంటే కప్పిపుచ్చకు. హిజ్ మిస్టేక్స్ అంటే అతని తప్పులని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు. నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు అనేదాన్ని ఐ డోంట్ వాంట్ టు షుగర్ కోట్ ద ట్రూత్ అంటే నేను నిజాన్ని కప్పిపుచ్చాలనుకోవడం లేదు. సో ఈ విధంగా మనం కప్పిపుచ్చడం అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమెని పంపించు. అదేవిధంగా వాళ్ళని పంపించడానికి వెళ్తావా అంటే ఈ విధంగా పంపించడం అనే వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, వాళ్ళని పంపించకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ సెండ్ దెమ్ ఆఫ్ అంటే వాళ్ళని పంపించకు. అదేవిధంగా వాళ్ళని పంపించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళవా అంటే నువ్వు వెళ్ళవా ఎయిర్పోర్ట్కి వాళ్ళని పంపించడానికి అని ఇలా అడగాలనుకున్నప్పుడు డోంట్ యూ గో టు ది ఎయిర్పోర్ట్ టు సెండ్ దెమ్ ఆఫ్. డోంట్ యూ గో అంటే నువ్వు వెళ్ళవా, టు ది ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్కి, టు సెండ్ దెమ్ ఆఫ్ అంటే వాళ్ళని పంపించడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను వాళ్ళని పంపించి వస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ కమ్ బై సెండింగ్ దెమ్ ఆఫ్. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను ఎప్పుడు వాళ్ళని పంపించి, సో బై సెండింగ్ దెమ్ ఆఫ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎల్లప్పుడూ తలుపు దగ్గరికి వచ్చి నన్ను పంపుతుంది. ఆమె ఎల్లప్పుడూ తలుపు దగ్గరికి వచ్చి నన్ను పంపుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ సెండ్స్ మీ ఆఫ్ బై కమింగ్ టు ద డోర్. షీ ఆల్వేస్ సెండ్స్ మీ ఆఫ్ అంటే నన్ను ఎప్పుడు ఆమె పంపుతుంది. బై కమింగ్ టు ద డోర్ అంటే తలుపు దగ్గరికి వచ్చి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నన్ను పంపించడానికి నువ్వు వస్తావా అని అడగాలనుకున్నప్పుడు విల్ యూ కమ్ టు సెండ్ మీ ఆఫ్. విల్ యూ కమ్ అంటే నువ్వు వస్తావా, టు సెండ్ మీ ఆఫ్ అంటే నన్ను పంపించడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళని పంపించడానికి వెళ్తావా. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ గో టు సెండ్ దెమ్ ఆఫ్. డూ యూ గో అంటే నువ్వు వెళ్తావా, టు సెండ్ దెమ్ ఆఫ్ అంటే వాళ్ళని పంపించడానికి. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఆమెని పంపించు. సెండ్ హర్ ఆఫ్ అంటే ఆమెని పంపించు. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. ఒకసారి చూడండి. మేము అనుకోకుండా ప్రయాణం రద్దు చేశాము. అదేవిధంగా పాప అనుకోకుండా ఏడవడం మొదలుపెట్టింది. అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా అనుకోకుండా అనే వర్డ్ని అయితే మనం తీసుకున్నాం కదా. సో అనుకోకుండా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మేము అనుకోకుండా ఆ మూవీ చూసాము. అంటే అనుకోకుండా అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ మూవీ చూసాము అని చెప్పాలనుకున్నప్పుడు వి వాచ్డ్ దట్ మూవీ అన్ఎక్స్పెక్టెడ్లీ. వి వాచ్డ్ అంటే మేము చూసాము, దట్ మూవీ అంటే ఆ మూవీ, అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. అదేవిధంగా అతను అనుకోకుండా పరీక్షలో పాస్ అయ్యాడు. అంటే అనుకోకుండా అతను పరీక్షలో పాస్ అయిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ పాస్డ్ ఎగ్జామ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. హీ పాస్డ్ అంటే అతను పాస్ అయ్యాడు.
ది ఎగ్జామ్ అంటే పరీక్ష. అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అనుకోకుండా వర్షం మొదలైంది. అనుకోకుండా వర్షం మొదలైంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఇట్ స్టార్టెడ్ అంటే మొదలయ్యింది, రైనింగ్ అంటే వర్షం, అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనికి అనుకోకుండా జాబ్ వచ్చింది అంటే సడన్గా అతనికి ఎక్స్పెక్ట్ చేయకుండానే జాబ్ వచ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు హీ గాట్ ది జాబ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. హీ గాట్ అంటే అతనికి వచ్చింది, ఏం వచ్చింది, జాబ్ వచ్చింది. సో ద జాబ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. అదేవిధంగా నెక్స్ట్ వన్, పవర్ అనుకోకుండా పోయింది అంటే కరెంట్ పోయింది అనుకోకుండా అని చెప్పాలనుకున్నప్పుడు ది పవర్ వెంట్ అవుట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా కరెంటు పోయింది అని. అదేవిధంగా మీటింగ్ అనుకోకుండా తొందరగా ముగిసింది అంటే తొందరగా ఎండ్ అయిపోయింది అని. సో దీని ఇంగ్లీష్లో ద మీటింగ్ ఎండెడ్ ఎర్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ. ద మీటింగ్ ఎండెడ్ ఎర్లీ అంటే తొందరగా ముగిసింది మీటింగ్, అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. అదేవిధంగా నెక్స్ట్ వన్, పాప అనుకోకుండా ఏడవడం మొదలుపెట్టింది. ఈ సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో ద బేబీ స్టార్టెడ్ క్రయింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ద బేబీ అంటే పాప, స్టార్టెడ్ క్రయింగ్ అంటే ఏడవడం మొదలుపెట్టింది, అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. అదేవిధంగా మేము అనుకోకుండా ప్రయాణం రద్దు చేశాము అంటే సడన్గా క్యాన్సిల్ చేశాము అని చెప్పాలనుకున్నప్పుడు వి క్యాన్సిల్డ్ ది ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్లీ. వి క్యాన్సిల్డ్ అంటే మేము రద్దు చేశాము, ద ట్రిప్ అంటే ప్రయాణం, అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా. సో ఈ విధంగా మనం అనుకోకుండా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను మూవీ పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటే నేను ఆ సినిమా యొక్క పేరేంటో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని. అదేవిధంగా నేను నా కీస్ ఎక్కడ పెట్టానో గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అంటే ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, గుర్తు తెచ్చుకోలేకున్నాను అని. సో ఈ విధంగా మనం గుర్తు తెచ్చుకోవడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను అతని పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటే అతని పేరేంటో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ యామ్ ట్రయింగ్ టు రీకలెక్ట్ హిజ్ నేమ్. ఐ యామ్ ట్రయింగ్ అంటే నేను ట్రై చేస్తున్నాను అంటే ప్రయత్నిస్తున్నాను, టు రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకోవడానికి, హిజ్ నేమ్ అంటే అతని యొక్క పేరుని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఆ సమాచారం గుర్తు తెచ్చుకోవడానికి చాలా సమయం తీసుకుంది. ఆమె ఆ సమాచారం గుర్తు తెచ్చుకోవడానికి చాలా సమయం తీసుకుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ టుక్ ఏ లాంగ్ టైమ్ టు రీకలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్. షీ టుక్ ఏ లాంగ్ టైమ్ అంటే ఆమె చాలా సమయం తీసుకుంది, టు రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకోవడానికి, దట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ సమాచారం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము మా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించాము. మేము మా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించాము అని చెప్పాలనుకున్నప్పుడు వి బిగాన్ టు రీకలెక్ట్ అవర్ చైల్డ్హుడ్ మెమొరీస్. వి బిగాన్ అంటే మేము ప్రారంభించాము, టు రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకోవడానికి, అవర్ చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ప్రాజెక్ట్కు వివరాలని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అంటే ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అని. సో దీని ఇంగ్లీష్లో షీ ట్రైడ్ టు రీకలెక్ట్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. షీ ట్రైడ్ అంటే ఆమె ప్రయత్నించింది, టు రీకలెక్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలని గుర్తు తెచ్చుకోవడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, సమాచారం గుర్తు తెచ్చుకోవడానికి ఎంత టైం తీసుకుంటావు ఇలా మనం అడగాలనుకున్నప్పుడు హౌ లాంగ్ విల్ యూ టేక్ టు రీకలెక్ట్ ది ఆన్సర్. హౌ లాంగ్ విల్ యూ టేక్ అంటే నువ్వెంత సమయం తీసుకుంటావు, టు రీకలెక్ట్ ది ఆన్సర్. రీకలెక్ట్ ది ఆన్సర్ అంటే సమాచారం గుర్తు తెచ్చుకోవడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నా కీస్ ఎక్కడ పెట్టానో గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను
అంటే నా కీస్ ఎక్కడ పెట్టానో నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ రీకలెక్ట్ వేర్ ఐ పుట్ మై కీస్. ఐ కాంట్ రీకలెక్ట్ అంటే నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. వేర్ ఐ పుట్ మై కీస్ అంటే నా కీస్ నేను ఎక్కడ పెట్టాను. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను మూవీ పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే నేను ఏ మూవీ అయితే చూశానో దాని యొక్క పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ యామ్ ట్రయింగ్ టు రీకలెక్ట్ ద నేమ్ ఆఫ్ ది మూవీ. ఐ యామ్ ట్రయింగ్ అంటే నేను ప్రయత్నిస్తున్నాను. టు రీకలెక్ట్ అంటే గుర్తు తెచ్చుకోవడానికి. ద నేమ్ ఆఫ్ ది మూవీ, ద నేమ్ ఆఫ్ ది మూవీ అంటే మూవీ యొక్క పేరు. సో ఈ విధంగా మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సెంటెన్స్ ఒకసారి చూడండి. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం. అదేవిధంగా నాకు మొరటుగా ఉండేవాళ్ళంటే అసహ్యం. ఈ 2 సెంటెన్సెస్లో కూడా అసహ్యం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని మనం దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నాకు ఖాళీగా ఉండేవాళ్ళంటే అసహ్యం. అంటే ఖాళీగా ఏ పని చేయకుండా ఉండేవాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ ఆర్ బ్లాంక్. ఐ హేట్ పీపుల్ అంటే నాకు అసహ్యం. ఎవరు? హూ ఆర్ బ్లాంక్ అంటే ఖాళీగా ఉండేవాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు గొప్పగా చూపించే వాళ్ళంటే అసహ్యం. నాకు గొప్పగా చూపించే వాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ షో ఆఫ్. హూ షో ఆఫ్ అంటే షో ఆఫ్ చేయడం అంటే గొప్పగా చూపించడం. ఐ హేట్ పీపుల్ అంటే వాళ్ళంటే నాకు అసహ్యం అని. అదేవిధంగా నన్ను పట్టించుకొని వాళ్ళంటే అసహ్యం. అంటే నన్ను ఎవరైతే పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ ఇగ్నోర్ మీ. హూ ఇగ్నోర్ మీ అంటే నన్ను ఎవరైతే పట్టించుకోరో. ఐ హేట్ పీపుల్ అంటే వాళ్ళంటే అసహ్యం అని. అదేవిధంగా నాకు నటించే వాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ ప్రిటెండ్. హూ ప్రిటెండ్ అంటే నటించడం. ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళు అసహ్యం అంటే ఐ హేట్ పీపుల్ హూ ప్రిటెండ్. అదేవిధంగా నాకు ఇతరులని నిందించే వాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ బ్లేమ్ అదర్స్. ఐ హేట్ పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ అంటే నాకు ఇతరులని నిందించే వాళ్ళంటే అసహ్యం అని. అదేవిధంగా నాకు బిగ్గరగా మాట్లాడే వాళ్ళంటే అసహ్యం అంటే పెద్దగా మాట్లాడే వాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ టాక్ లౌడ్లీ అంటే నాకు బిగ్గరగా మాట్లాడే వాళ్ళంటే అసహ్యం అని. అదేవిధంగా నాకు మొరటుగా ఉండే వాళ్ళంటే అసహ్యం. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఐ హేట్ పీపుల్ హూ ఆర్ రూడ్ అంటే రూడ్ అంటే మొరటుగా అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హేట్ పీపుల్ హూ లై అంటే హూ లై అంటే అబద్ధం చెప్పేవాళ్ళు. ఐ హేట్ పీపుల్ అంటే వాళ్ళంటే అసహ్యం అని. సో ఈ విధంగా మనం అసహ్యం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడగడానికి సంకోచించకండి. అదేవిధంగా నేను లేనప్పుడు నా ల్యాప్టాప్ ఉపయోగించుకోవడానికి సంకోచించకండి. ఈ 2 సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా సంకోచించకండి అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. అంటే ఏదైనా సరే ఏమన్నా కావాలనుకున్నప్పుడు సంకోచించకండి అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, మీ బుక్ నా బ్యాగ్లో నుండి తీసుకోవడానికి సంకోచించకండి. మీ బుక్ నా బ్యాగ్లో నుండి తీసుకోవడానికి సంకోచించకండి అని చెప్పాలనుకున్నప్పుడు ఫీల్ ఫ్రీ టు టేక్ యువర్ బుక్ ఫ్రమ్ మై బ్యాగ్. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకండి. టు టేక్ యువర్ బుక్ అంటే మీ బుక్ తీసుకోవడానికి. ఫ్రమ్ మై బ్యాగ్ అంటే నా బ్యాగ్లో నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, కిచెన్లో నుండి ఏమైనా తినడానికి సంకోచించకండి. అంటే నీకేమి కావాలో అది తీసుకో, సంకోచించకు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ఫీల్ ఫ్రీ టు ఈట్ సంథింగ్ ఫ్రమ్ ద కిచెన్. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకు.
టు ఈట్ సంథింగ్ ఫ్రమ్ ద కిచెన్ అంటే కిచెన్లో నుండి ఏమైనా తినడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు బోర్ కొడితే నాకు మెసేజ్ చేయడానికి సంకోచించకండి. అంటే మీకు ఒకవేళ బోర్ కొట్టినట్లయితే నాకు మెసేజ్ చేయండి, ఎలాంటి సంకోచించకండి అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ ఇఫ్ యు ఆర్ బోర్డ్. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకండి. టు టెక్స్ట్ మీ అంటే నాకు మెసేజ్ చేయడానికి. ఇఫ్ యు ఆర్ బోర్డ్ అంటే మీకు కనుక బోర్ కొట్టినట్లయితే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి సంకోచించకండి. మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి సంకోచించకండి అని చెప్పాలనుకున్నప్పుడు ఫీల్ ఫ్రీ టు ప్లే వాట్ ఎవర్ మ్యూజిక్ యూ లైక్. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకండి. టు ప్లే అంటే ప్లే చేయడానికి. వాట్ ఎవర్ మ్యూజిక్ అంటే ఏ మ్యూజిక్ అయినా సరే, అంటే ఏ సంగీతం అయినా సరే. యూ లైక్ అంటే మీకు నచ్చినది. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు నచ్చినంతకాలం మా ఇంట్లో ఉండడానికి సంకోచించకండి. అంటే ఎన్ని రోజులైనా సరే ఉండండి, సంకోచించకండి అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ఫీల్ ఫ్రీ టు స్టే ఇన్ అవర్ హౌస్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకండి. టు స్టే ఇన్ అవర్ హౌస్ అంటే మా ఇంట్లో ఉండడానికి. యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అంటే మీకు నచ్చినంత కాలం, అంటే మీకు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను లేనప్పుడు నా ల్యాప్టాప్ ఉపయోగించుకోవడానికి సంకోచించకండి. అంటే నేను లేనప్పుడు నా ల్యాప్టాప్ కావాలంటే మీరు ఉపయోగించుకోండి, ఎలాంటి సంకోచం వద్దు అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఫీల్ ఫ్రీ టు యూజ్ మై ల్యాప్టాప్ వైల్ ఐ యామ్ అవే. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకండి. టు యూజ్ మై ల్యాప్టాప్ అంటే నా ల్యాప్టాప్ ఉపయోగించడానికి. వైల్ ఐ యామ్ అవే అంటే నేను లేనప్పుడు అనేదాన్ని వైల్ ఐ యామ్ అవే అంటే నేను లేనప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడగడానికి సంకోచించకండి. అంటే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నన్ను సంకోచించకండి అని చెప్పాలనుకున్నప్పుడు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఫీల్ ఫ్రీ అంటే సంకోచించకండి. టు ఆస్క్ మీ అంటే నన్ను అడగడానికి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ అంటే మీకేమైనా సహాయం కావాలంటే. సో ఈ విధంగా మనం సంకోచించకండి అనే వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. ఒకసారి చూడండి. నేను ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాను. అదేవిధంగా నేను నిజం కనుక్కోలేకపోతున్నాను. ఈ విధంగా ఏదైనా సరే ఒక పని చేయలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నేను అంత దూరం వెళ్ళలేకపోతున్నాను అంటే అంత దూరం ప్రయాణం చేయలేకపోతున్నాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫెయిల్ టు గో దట్ ఫార్. ఐ ఫెయిల్ టు గో అంటే నేను వెళ్ళలేకపోతున్నాను. దట్ ఫార్ అంటే అంత దూరం. అదేవిధంగా నేను నా లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫెయిల్ టు రీచ్ మై గోల్స్. ఐ ఫెయిల్ టు రీచ్ మై గోల్స్ అంటే నేను నా లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాను అని. అదేవిధంగా నేను నా భావాలని వ్యక్తపరచలేకపోతున్నాను అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే భావాలు. ఐ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ అంటే నేను వ్యక్తపరచలేకపోతున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను వారి అంచనాలని అందుకోలేకపోతున్నాను. నేను వారి అంచనాలని అందుకోలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫెయిల్ టు మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలు అని. అదేవిధంగా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫెయిల్ టు స్టే కామ్. ఐ ఫెయిల్ టు స్టే కామ్ అంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని. అదేవిధంగా నేను హిందీ నేర్చుకోలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫెయిల్ టు లెర్న్ హిందీ అంటే నేను హిందీ నేర్చుకోలేకపోతున్నాను అని. అదేవిధంగా నేను నిజం కనుక్కోలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫెయిల్ టు ఫైండ్ ద ట్రూత్ అంటే నిజం కనుక్కోలేకపోతున్నాను అని. అదేవిధంగా లాస్ట్ వన్, నేను ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు
ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ హర్ అంటే నేను ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాను అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతను చెప్పకుండానే తన రూమ్ క్లీన్ చేసుకున్నాడు అంటే నేను చెప్పకుండానే అతను రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాడు అని. అదేవిధంగా అతను చెప్పకుండానే తన హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా ఈ 2 సెంటెన్సెస్లో కూడా చెప్పకుండానే అనే వర్డ్ని మనం తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమె చెప్పకుండానే మొక్కలకి నీళ్లు పోసింది అంటే నేను చెప్పకుండానే ఆమె మొక్కలన్నిటికీ నీళ్లు పోసింది అని. దీన్ని ఇంగ్లీష్లో షీ వాటర్డ్ ది ప్లాంట్స్ వితౌట్ బీయింగ్ టోల్డ్. షీ వాటర్డ్ ది ప్లాంట్స్ అంటే మొక్కలకి నీళ్లు పోసింది. వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పకుండానే. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్టూడెంట్స్ చెప్పకుండానే నిశ్శబ్దంగా లైన్లో నిలబడ్డారు అంటే స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పకుండానే నిశ్శబ్దంగా లైన్లో నిలబడ్డారు అని చెప్పాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ లైన్డ్ అప్ క్విక్లీ వితౌట్ బీయింగ్ టోల్డ్. స్టూడెంట్స్ లైన్డ్ అప్ క్విక్లీ అంటే లైన్లో నిలబడ్డారు. వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పకుండానే. అదేవిధంగా మేము చెప్పకుండానే వీడియో గేమ్స్ ఆడడం మానేశాము. మేము చెప్పకుండానే వీడియో గేమ్స్ ఆడడం మానేశాము అని చెప్పాలనుకున్నప్పుడు వి స్టాప్డ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ వితౌట్ బీయింగ్ టోల్డ్. వి స్టాప్డ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ అంటే వీడియో గేమ్స్ ఆడడం మానేశాము. వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పకుండానే. అదేవిధంగా నేను చెప్పకుండానే నా తప్పులకి క్షమాపణ చెప్పాను అంటే నేను చేసిన తప్పులకి నేను చెప్పకుండానే సారీ చెప్పాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ అపోలైజ్డ్ ఫర్ మై మిస్టేక్ వితౌట్ బీయింగ్ టోల్డ్. ఐ అపోలైజ్డ్ అంటే నేను క్షమాపణ చెప్పాను. ఫర్ మై మిస్టేక్ అంటే నా తప్పులకి. వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పకుండానే. అదేవిధంగా చెప్పకుండానే పిల్లలు నిద్రపోవడానికి వెళ్ళారు. చెప్పకుండానే పిల్లలు నిద్రపోవడానికి వెళ్ళారు అని చెప్పాలనుకున్నప్పుడు కిడ్స్ వెంట్ టు బెడ్ వితౌట్ బీయింగ్ టోల్డ్. కిడ్స్ వెంట్ టు బెడ్ అంటే పిల్లలు నిద్రపోవడానికి వెళ్ళారు. వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పకుండానే. అదేవిధంగా అతను చెప్పకుండానే తన రూమ్ క్లీన్ చేసుకున్నాడు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో షీ క్లీన్డ్ హిజ్ రూమ్ వితౌట్ బీయింగ్ టోల్డ్. హీ క్లీన్డ్ హిజ్ రూమ్ అంటే అతను తన రూమ్ క్లీన్ చేసుకున్నాడు. వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పకుండానే. సో ఈ విధంగా మనం చెప్పకుండానే అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె జాగ్రత్తగా పుస్తకాలు టేబుల్ మీద పెట్టింది. అదేవిధంగా నేను జాగ్రత్తగా తలుపు గడియ పెట్టాను అంటే ఈ రెండిట్లో కూడా జాగ్రత్తగా అనే వర్డ్ని మనం తీసుకున్నాం కదా. సో జాగ్రత్తగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఆమె జాగ్రత్తగా తన హోంవర్క్ పూర్తి చేసింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ జింజర్లీ. జింజర్లీ అంటే జాగ్రత్తగా అని. షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ అంటే ఆమె తన హోంవర్క్ పూర్తి చేసింది అని. అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు హీ రీచ్డ్ ది హోమ్ జింజర్లీ అంటే వాళ్ళు జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నారు అని. అదేవిధంగా ఆమె జాగ్రత్తగా తడి నేల మీద నడిచింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ వాక్డ్ జింజర్లీ అక్రాస్ ద వెట్ ఫ్లోర్. వెట్ ఫ్లోర్ అంటే తడి నేల. షీ వాక్డ్ జింజర్లీ అంటే ఆమె జాగ్రత్తగా నడిచింది అని. అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తగా గిఫ్ట్ తెరిచారు. వాళ్ళు జాగ్రత్తగా గిఫ్ట్స్ తెరిచారు అని చెప్పాలనుకున్నప్పుడు దే జింజర్లీ ఓపెన్ ది గిఫ్ట్స్. దే జింజర్లీ ఓపెన్ ది గిఫ్ట్స్ అంటే వాళ్ళు జాగ్రత్తగా గిఫ్ట్స్ తెరిచారు అని. అదేవిధంగా మేము జాగ్రత్తగా రోడ్డు దాటాము. మేము జాగ్రత్తగా రోడ్డు దాటాము అని చెప్పాలనుకున్నప్పుడు వి క్రాస్డ్ ది రోడ్ జింజర్లీ అంటే మేము జాగ్రత్తగా రోడ్డు దాటాము అని. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా అనే వర్డ్ అయితే తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సెంటెన్స్ ఒకసారి చూడండి. నువ్వు అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అదేవిధంగా అందరి ముందు
అలాంటి మాటలు మాట్లాడకు. ఈ 2 సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మాట్లాడడం అనే వర్డ్ అయితే మనం తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పాలనుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో దే డింట్ అటర్ ఏ సింగిల్ వర్డ్. దే డింట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ అంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, అతన్ని దుర్భాషలాడే మాటలు మాట్లాడేలా చేయకండి. దుర్భాషలాడే మాటలు అంటే అబ్యూజివ్ వర్డ్స్. అతన్ని దుర్భాషలాడే మాటలు మాట్లాడేలా చేయకండి అని దాన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మేక్ హిమ్ అటర్ అబ్యూజివ్ వర్డ్స్. డోంట్ మేక్ హిమ్ అటర్ అబ్యూజివ్ వర్డ్స్ అంటే అతన్ని దుర్భాషలాడే మాటలు మాట్లాడేలా చేయకండి అని. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను. అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను అని మనం అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ అటర్ సచ్ వర్డ్స్. వెన్ డిడ్ ఐ అటర్ సచ్ వర్డ్స్ అంటే అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, సమావేశంలో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ కుడెంట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ డ్యూరింగ్ ది స్పీచ్. హీ కుడెంట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ డ్యూరింగ్ ది స్పీచ్ అంటే సమావేశంలో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను కోపంలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు. అతను కోపంలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ అటర్డ్ సమ్ హార్డ్ వర్డ్స్ ఇన్ యాంగర్. హీ అటర్డ్ సమ్ హార్డ్ వర్డ్స్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అతను కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు అతని జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు వేర్ యూ అటరింగ్ అబౌట్ హిజ్ లైఫ్. వేర్ యూ అటరింగ్ అబౌట్ హిజ్ లైఫ్ అంటే నువ్వు అతని జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. సో ఈ విధంగా మనం మాట్లాడడం అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి, ఆమె భయంతో వణికిపోయింది. అదేవిధంగా ఆమె ఎందుకు అలా వణుకుతుంది అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా వణకడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఆ ప్రమాదం గురించి ఆలోచించగానే మాలో భయంతో వణుకు పుట్టింది. అంటే జరిగినటువంటి ప్రమాదం గురించి ఆలోచిస్తే మాకు భయంతో వణుకు పుట్టింది అని. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద థాట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ మేక్స్ అస్ షేక్ విత్ ఫియర్. ద థాట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ అంటే ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తే మేక్స్ అస్ షేక్ విత్ ఫియర్ అంటే మాకు భయంతో వణుకు పుట్టింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని గొంతు కోపంతో వణికిపోయింది. అతని గొంతు కోపంతో వణికిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ వాయిస్ షూక్ విత్ యాంగర్. హిస్ వాయిస్ షూక్ విత్ యాంగర్ అంటే అతని గొంతు కోపంతో వణికిపోయింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె అదుపు లేకుండా వణుకుతుంది. అంటే ఆమె అదుపు లేకుండా వణుకుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ బిగాన్ టు షేక్ అన్కంట్రోలబులీ. అన్కంట్రోలబులీ అంటే కంట్రోల్ లేకుండా అంటే అదుపు లేకుండా వణుకుతుంది అనే దాన్ని షీ బిగాన్ టు షేక్. సో నెక్స్ట్ వన్, ఆ వార్త ఆమెని భయంతో వణికించింది. ఆ వార్త ఆమెని భయంతో వణికించింది అని చెప్పాలనుకున్నప్పుడు దట్ న్యూస్ మేడ్ హర్ షేక్ విత్ ఫియర్. దట్ న్యూస్ అంటే ఆ వార్త మేడ్ హర్ షేక్ విత్ ఫియర్ అంటే భయంతో ఆమెని వణికించింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎందుకు అలా వణుకుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు వై ఈజ్ షీ షేకింగ్ లైక్ దట్. వై ఈజ్ షీ షేకింగ్ లైక్ దట్ అంటే ఆమె ఎందుకు అలా వణుకుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, తుఫాను సమయంలో అందరము భయంతో వణికిపోయాము. అంటే తుఫాను వచ్చినప్పుడు మేమందరము కూడా భయంతో వణికిపోయాము అని చెప్పాలనుకున్నప్పుడు ఎవ్రీ వన్ షూక్ ఇన్ టెర్రర్ డ్యూరింగ్ ది స్టార్మ్. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా షూక్ ఇన్ టెర్రర్ డ్యూరింగ్ ది స్టార్మ్ అంటే తుఫాను సమయంలో అందరము వణికిపోయాము అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి, మేము ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూసాము.
అదేవిధంగా ఆమె నీ నెంబర్ మళ్ళీ మళ్ళీ అడిగింది. అంటే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను అదే కథ మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అంటే చెప్పినటువంటి కథ మళ్ళీ మళ్ళీ చెప్పాడు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో హీ టోల్డ్ ది సేమ్ స్టోరీ అగైన్ అండ్ అగైన్. హీ టోల్డ్ అంటే అతను చెప్పాడు, ద సేమ్ స్టోరీ అగైన్ అండ్ అగైన్ అంటే చెప్పినటువంటి కథే మళ్ళీ మళ్ళీ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది. ఆమె మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ రెడ్ ది మెసేజ్ అగైన్ అండ్ అగైన్. షీ రెడ్ ది మెసేజ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఆమె మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇది మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నించు. అంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి చేయడానికి ప్రయత్నించు అని మనం చెప్పాలనుకున్నప్పుడు ట్రై టు డూ దిస్ అగైన్ అండ్ అగైన్. ట్రై టు డూ దిస్ అంటే ఇది చేయడానికి ప్రయత్నించు, అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. అదేవిధంగా వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకు అంటే ఇంకోసారి వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకు అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ గో టు దేర్ హోమ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ గో టు దేర్ హోమ్ అగైన్ అండ్ అగైన్ అంటే వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు నన్ను అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. అంటే అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు అని. సో దీని ఇంగ్లీష్లో యు ఆర్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. యు ఆర్ ఆస్కింగ్ మీ అంటే నువ్వు నన్ను అడుగుతున్నావు, ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ అంటే అడిగినటువంటి క్వశ్చనే మళ్ళీ మళ్ళీ అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఆమె నీ నెంబర్ మళ్ళీ మళ్ళీ అడిగింది. ఈ సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో షీ ఆస్క్డ్ ఫర్ యువర్ నెంబర్ అగైన్ అండ్ అగైన్. షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగింది, ఫర్ యువర్ నెంబర్ అగైన్ అండ్ అగైన్ అంటే నీ నెంబర్ మళ్ళీ మళ్ళీ అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నువ్వు పూర్తిగా సోమరివి, అదేవిధంగా నువ్వు పూర్తిగా అత్యాసపరుడివి. అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా నువ్వు పూర్తిగా అంటే యు ఆర్ అటర్లీ అంటే నువ్వు పూర్తిగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నువ్వు పూర్తిగా దైవానివి. నువ్వు పూర్తిగా దైవానివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ డివైన్. యు ఆర్ అటర్లీ డివైన్ అంటే నువ్వు పూర్తిగా దైవానివి అని. అదేవిధంగా నువ్వు పూర్తిగా అబద్ధాల కోరువి అంటే అబద్ధాలు చెప్పేవాడివి అని. సో దీని ఇంగ్లీష్లో యు ఆర్ యాన్ అటర్లీ లయర్. యు ఆర్ యాన్ అటర్లీ లయర్ అంటే నువ్వు పూర్తిగా అబద్ధాలు కోరువి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా స్వార్థపరుడివి. నువ్వు పూర్తిగా స్వార్థపరుడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ సెల్ఫిష్ అంటే స్వార్థపరులు అని. అదేవిధంగా నువ్వు పూర్తిగా అజాగ్రత్తపరుడివి. నువ్వు పూర్తిగా అజాగ్రత్తపరుడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ కేర్లెస్ అంటే అజాగ్రత్తపరుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా మూర్ఖుడివి అనేదాన్ని యు ఆర్ అటర్లీ ఫూలిష్ అంటే మూర్ఖత్వం. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా అత్యాసపరుడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ గ్రీడీ అంటే అత్యాసపరుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా సోమరివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ లేజీ అంటే సోమరితనం. సో ఈ విధంగా నువ్వు పూర్తిగా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నీ పని ప్రశంసనీయమైనది అంటే ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా ఆమె నిజాయితీ ప్రశంసనీయమైనది అంటే ఆమె యొక్క నిజాయితీ ప్రశంసనీయమైనది అని చెప్పాలనుకున్నప్పుడు హర్ హానెస్టీ ఈజ్ ప్రైజ్ వర్తి. హర్ హానెస్టీ అంటే ఆమె నిజాయితీ, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా వారి ధైర్యం ప్రశంసనీయమైనది అనే దాన్ని ఇంగ్లీష్లో దేర్ కరేజ్ ఈజ్ ప్రైజ్ వర్తి. దేర్ కరేజ్ అంటే వాళ్ళ ధైర్యం, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా
అతని ప్రయత్నాలు ప్రశంసనీయమైనది. అతని ప్రయత్నాలు అంటే హీజ్ ఎఫర్ట్స్ ఆర్ ప్రైజ్ వర్తి. హీజ్ ఎఫర్ట్స్ అంటే అతని ప్రయత్నాలు, ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా ఆమె నటన ప్రశంసనీయమైనది అని చెప్పాలనుకున్నప్పుడు హర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ప్రైజ్ వర్తి. హర్ పర్ఫార్మెన్స్ అంటే ఆమె నటన, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా నీ అంకిత భావం ప్రశంసనీయమైనది అని చెప్పాలనుకున్నప్పుడు యువర్ డెడికేషన్ ఈజ్ ప్రైజ్ వర్తి. యువర్ డెడికేషన్ అంటే నీ అంకిత భావం, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది. అదేవిధంగా వారి నిబద్ధత ప్రశంసనీయమైనది. వారి నిబద్ధత అంటే దేర్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే నిబద్ధత. ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా లాస్ట్ వన్ ఆమె కృషి ప్రశంసనీయమైనది అనేదాన్ని ఇంగ్లీష్లో హర్ హార్డ్ వర్క్ ఈజ్ ప్రైజ్ వర్తి. హర్ హార్డ్ వర్క్ అంటే ఆమె కృషి, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఎవరు మీకు, అదేవిధంగా నేను ఎవరు అతనికి. జనరల్గా ఇలా అడుగుతూ ఉంటారు కదా, అంటే నేను మీకు ఏమవుతాను లేదా నేను అతనికి ఏమవుతాను అంటే నేను ఎవరు అని, ఈ విధంగా అనమాట. సో ఇలాంటి సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నేను ఎవరు అతని భార్యకి అంటే అతని భార్యకి నేను ఏమవుతాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో హూ యామ్ ఐ టు హిస్ వైఫ్. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు, టు హిస్ వైఫ్ అంటే అతని భార్యకి. అదేవిధంగా నేను ఎవరు మీ నాన్నకి, నేను ఎవరు మీ నాన్నకి అనేదాన్ని హూ యామ్ ఐ టు యువర్ ఫాదర్. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు, టు యువర్ ఫాదర్ అంటే మీ నాన్నకి. అదేవిధంగా నేను ఎవరు మీ బ్రదర్కి, మీ బ్రదర్కి నేను ఎవరు అనేదాన్ని హూ యామ్ ఐ టు యువర్ బ్రదర్. హూ యామ్ ఐ టు యువర్ బ్రదర్ అంటే మీ బ్రదర్కి నేను ఎవరు అని. అదేవిధంగా నేను ఎవరు వాళ్ళకి అని చెప్పాలనుకున్నప్పుడు హూ యామ్ ఐ టు దెమ్ అంటే నేను ఎవరు వాళ్ళకి అని. అదేవిధంగా నేను ఎవరు ఆమెకి అని చెప్పాలనుకున్నప్పుడు హూ యామ్ ఐ టు హర్ అంటే నేను ఎవరు ఆమెకి అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఈ శాంతి అసలు శాంతి కాదు. అదేవిధంగా ఈ స్వేచ్ఛ అస్సలు స్వేచ్ఛ కాదు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఈ న్యాయం అస్సలు న్యాయం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ జస్టిస్ ఈజ్ నో జస్టిస్ ఎట్ ఆల్. దిస్ జస్టిస్ అంటే ఈ న్యాయం, ఈజ్ నో జస్టిస్ ఎట్ ఆల్ అంటే ఈ న్యాయం అస్సలు న్యాయం కాదు అని. అదేవిధంగా ఈ కళ అస్సలు కళ కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ డ్రీమ్ ఈజ్ నో డ్రీమ్ ఎట్ ఆల్ అంటే ఈ కళ అస్సలు కళ కాదు అని. అదేవిధంగా ఈ నిజం అస్సలు నిజం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ట్రూత్ ఈజ్ నో ట్రూత్ ఎట్ ఆల్. దిస్ ట్రూత్ అంటే ఈ నిజం, ఈజ్ నో ట్రూత్ ఎట్ ఆల్ అంటే అస్సలు నిజం కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ జాబ్ అస్సలు జాబ్ కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ జాబ్ ఈజ్ నో జాబ్ ఎట్ ఆల్ అంటే ఈ జాబ్ అస్సలు జాబ్ కాదు అని. అదేవిధంగా ఈ స్వేచ్ఛ అస్సలు స్వేచ్ఛ కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఫ్రీడమ్ ఈజ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. దిస్ ఫ్రీడమ్ అంటే ఈ స్వేచ్ఛ, ఈజ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్ అంటే అస్సలు స్వేచ్ఛ కాదు అని. అదేవిధంగా లాస్ట్ వన్, ఈ శాంతి అస్సలు శాంతి కాదు. శాంతి అంటే పీస్, ఈ శాంతి అసలు శాంతి కాదు అనేదాన్ని దిస్ పీస్ ఈజ్ నో పీస్ ఎట్ ఆల్. దిస్ పీస్ అంటే ఈ శాంతి, నో పీస్ ఎట్ ఆల్ అంటే అస్సలు శాంతి కాదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఇది హృదయపూర్వకంగా చేయాలనుకుంటున్నాను. హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా అంటే హోల్ హార్టెడ్లీ నేను హృదయపూర్వకంగా ఇది చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆమెకి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంటే ఆమెకి నేను హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం హృదయపూర్వకంగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నేను ఆమెకి హృదయపూర్వకంగా సహాయం చేయాలనుకుంటున్నాను. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు హెల్ప్ హర్ హోల్ హార్టెడ్లీ.
ఐ వాంట్ టు హెల్ప్ హర్ అంటే నేను ఆమెకి సహాయం చేయాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, నేను వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను వాళ్ళకి హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అంటే నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను అతిథిని హృదయపూర్వకంగా స్వాగతించాలనుకుంటున్నాను అంటే అతిథిని హృదయపూర్వకంగా లోపలికి రమ్మని చెప్పాలనుకుంటున్నాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు వెల్కమ్ ద గెస్ట్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు వెల్కమ్ ది గెస్ట్ అంటే నేను అతిథిని స్వాగతించాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించాలనుకుంటున్నాను అనేదాన్ని ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ అంటే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను అంటే అభినందించాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఆమెకి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు అపోలైజ్ టు హర్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు అపోలైజ్ టు హర్ అంటే నేను ఆమెకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా లాస్ట్ వన్, నేను ఇది హృదయపూర్వకంగా చేయాలనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు డూ ఇట్ అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. సో ఈ విధంగా మనం హృదయపూర్వకంగా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, మీరు ఏమి చెప్పినా అతను ఆ ఇల్లు కొంటాడు. అదేవిధంగా మీరు ఏమి చెప్పినా ఆమె విదేశాలకి వెళ్తుంది. ఈ విధంగా ఈ 2 సెంటెన్సెస్లో కూడా కామన్గా మీరు ఏమి చెప్పినా అనే వర్డ్ అయితే మనం తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, మీరు ఏమి చెప్పినా వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. అంటే మీరు ఏం చెప్పినా సరే వాళ్ళు హిందీ ఖచ్చితంగా నేర్చుకుంటారు అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు దే విల్ లెర్న్ హిందీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. దే విల్ లెర్న్ హిందీ అంటే వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరు ఏమి చెప్పినా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఏమి చెప్పినా నేను ఆ హర్రర్ మూవీ చూస్తాను అంటే నేను ఖచ్చితంగా ఆ హర్రర్ మూవీ చూస్తాను మీరేం చెప్పినా సరే అని ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ వాచ్ దట్ హర్రర్ మూవీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. ఐ విల్ వాచ్ దట్ హర్రర్ మూవీ అంటే నేను ఆ హర్రర్ మూవీ చూస్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరు ఏమి చెప్పినా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఏమి చెప్పినా మేము ఆ సమావేశానికి హాజరవుతాము అంటే మీరు ఏం చెప్పినా సరే కూడా మేము ఆ మీటింగ్కి అటెండ్ అవుతాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో వీ విల్ అటెండ్ దట్ మీటింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. వీ విల్ అటెండ్ దట్ మీటింగ్ అంటే ఆ మీటింగ్కి మేము అటెండ్ అవుతాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరేం చెప్పినా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఏమి చెప్పినా అతను విదేశాలకి వెళ్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. షీ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ అంటే అతను విదేశాలకి వెళ్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరేం చెప్పినా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరేమి చెప్పినా ఆమె ఆ ఇల్లు కొంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ గోయింగ్ టు బై దట్ హౌస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. షీ ఈస్ గోయింగ్ టు బై దట్ హౌస్ అంటే ఆమె ఆ ఇల్లు కొంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరు ఏమి చెప్పినా సరే. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి, ఆమె అది స్పష్టంగా ఇష్టపడదు. స్పష్టంగా అంటే ఆబ్వియస్లీ అంటే ఆమె స్పష్టంగా ఇష్టపడదు. అదేవిధంగా అక్కడ స్పష్టంగా వర్షం కురుస్తుంది అంటే ఈ 2 సెంటెన్స్లో కూడా స్పష్టంగా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్,
అది స్పష్టంగా ఇండియాది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఆబ్వియస్లీ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా, అంటే అది స్పష్టంగా ఇండియాది అని. అదేవిధంగా వాళ్ళకి స్పష్టంగా హిందీ రాదు అని చెప్పాలనుకున్నప్పుడు దే ఆబ్వియస్లీ డోంట్ నో హిందీ, అంటే వాళ్ళకి స్పష్టంగా హిందీ రాదు అని. అదేవిధంగా మేము స్పష్టంగా అతనితో మాట్లాడము అని చెప్పాలనుకున్నప్పుడు వి ఆబ్వియస్లీ వోంట్ టాక్ టు హిమ్, అంటే మేము స్పష్టంగా అతనితో మాట్లాడము అని. అదేవిధంగా ఆమె స్పష్టంగా ప్రశ్నను అర్థం చేసుకోలేదు అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆబ్వియస్లీ డింట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. షీ ఆబ్వియస్లీ అంటే ఆమె స్పష్టంగా, డింట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అంటే ప్రశ్నను అర్థం చేసుకోలేదు. సో ఈ విధంగా మనం స్పష్టంగా అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సెంటెన్స్ ఒకసారి చూడండి. అతను అక్కడికి వెళ్ళడానికి ఆరాటపడుతున్నాడు. అదేవిధంగా నువ్వు ఆమెతో మాట్లాడడానికి ఎందుకు ఆరాటపడుతున్నావు, అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా కామన్గా మనం ఆరాటపడడం అనే వర్డ్ని అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, అతను బస్ మిస్ చేసినందుకు ఆరాటపడుతున్నాడు, అంటే బస్ మిస్ అయినందుకు ఆరాటపడుతున్నాడు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీఈస్ హ్యాంకరింగ్ ఫర్ మిస్సింగ్ ద బస్. హీఈస్ హ్యాంకరింగ్ అంటే ఆరాటపడడం, ఫర్ మిస్సింగ్ ద బస్ అంటే బస్ మిస్ చేసినందుకు. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, అతను నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకు ఆరాటపడుతున్నాడు. ఇలా మనం ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు అంటే ఎందుకు అతను ఆరాటపడుతున్నాడు నీకు గిఫ్ట్ ఇవ్వడానికి అనేదాన్ని ఇంగ్లీష్లో వై ఈజ్ హీ హ్యాంకరింగ్ ఫర్ గివింగ్ యూ ద గిఫ్ట్. వై ఈజ్ హీ హ్యాంకరింగ్ అంటే అతను ఎందుకు ఆరాటపడుతున్నాడు. ఫర్ గివింగ్ యూ ద గిఫ్ట్ అంటే నీకు గిఫ్ట్ ఇవ్వడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము ఆ మ్యాచ్ గెలవడానికి ఆరాటపడుతున్నాము, అంటే మేము ఎలా అయినా సరే ఆ మ్యాచ్ గెలవాలని ఆరాటపడుతున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు వీఆర్ హ్యాంకరింగ్ ఫర్ విన్నింగ్ దట్ మ్యాచ్. వీఆర్ హ్యాంకరింగ్ అంటే మేము ఆరాటపడుతున్నాము ఎందుకు, మ్యాచ్ గెలవడానికి. సో ఫర్ విన్నింగ్ దట్ మ్యాచ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు ఆ కార్ అమ్మడానికి ఆరాటపడుతున్నారు, అంటే ఎలా అయినా సరే ఆ కార్ అమ్మేయడానికి ఆరాటపడుతున్నారు అని. సో దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ హ్యాంకరింగ్ ఫర్ సెల్లింగ్ దట్ కార్. దే ఆర్ హ్యాంకరింగ్ అంటే వాళ్ళు ఆరాటపడుతున్నారు, ఫర్ సెల్లింగ్ దట్ కార్ అంటే ఆ కార్ అమ్మడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె జాబ్ తెచ్చుకోవడానికి ఆరాటపడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈజ్ హ్యాంకరింగ్ ఫర్ గెటింగ్ ఏ జాబ్. షీ ఈజ్ హ్యాంకరింగ్ అంటే ఆమె ఆరాటపడుతుంది, ఫర్ గెటింగ్ ఏ జాబ్ అంటే జాబ్ తెచ్చుకోవడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను మిమ్మల్ని కలవడానికి ఆరాటపడతాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ విల్ బీ హ్యాంకరింగ్ ఫర్ మీటింగ్ యూ అంటే అతను మిమ్మల్ని కలవడానికి ఆరాటపడతాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు ఆమెతో మాట్లాడడానికి ఎందుకు ఆరాటపడుతున్నావు ఇలా అడగాలనుకున్నప్పుడు వై ఆర్ యూ హ్యాంకరింగ్ ఫర్ టాకింగ్ టు హర్. వై ఆర్ యూ హ్యాంకరింగ్ ఫర్ టాకింగ్ టు హర్ అంటే నువ్వు ఆమెతో మాట్లాడడానికి ఎందుకు ఆరాటపడుతున్నావు అని. అదేవిధంగా లాస్ట్ వన్, అతను అక్కడికి వెళ్ళడానికి ఆరాటపడుతున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఈజ్ హ్యాంకరింగ్ ఫర్ గోయింగ్ దేర్. హీ ఈజ్ హ్యాంకరింగ్ అంటే అతను ఆరాటపడుతున్నాడు ఎందుకు, అక్కడికి వెళ్ళడానికి అనేదాన్ని ఫర్ గోయింగ్ దేర్ అంటే అక్కడికి వెళ్ళడానికి. సో ఈ విధంగా మనం ఆరాటపడడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నిన్ను నువ్వు ఎప్పుడు మెరుగుపరుచుకుంటావు. అదేవిధంగా నీ పనితీరుని మెరుగుపరుచుకో అంటే ఈ రెండిట్లో కూడా కామన్గా మెరుగుపరుచుకోవడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, అతనిని మెరుగుపరచడానికి ఏం తీసుకుంటావు. అతన్ని మెరుగుపరచడానికి ఏం తీసుకుంటావు అని చెప్పాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ యూ టేక్ టు షేప్ హిమ్ అప్. వాట్ విల్ యూ టేక్ అంటే నువ్వేం తీసుకుంటావు, టు షేప్ హిమ్ అప్ అంటే అతనిని మెరుగుపరచడానికి. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పటికీ మెరుగుపడలేవు.
అంటే నువ్వు ఎప్పటికీ కూడా మెరుగుపడలేవు అని చెప్పాలనుకున్నప్పుడు యూ కెన్ నెవర్ షేప్ అప్. యూ కెన్ నెవర్ షేప్ అప్ అంటే నువ్వు ఎప్పటికీ కూడా మెరుగుపడలేవు అని. అదేవిధంగా ఆ పరిస్థితి మెరుగుపడుతుంది, ఆ పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు దట్ సిచ్యువేషన్ ఈజ్ షేపింగ్ అప్. దట్ సిచ్యువేషన్ అంటే ఆ పరిస్థితి, ఈజ్ షేపింగ్ అప్ అంటే మెరుగుపడుతుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు నీ ప్రవర్తనని మెరుగుపరుచుకోవాలి అంటే నువ్వు నీ బిహేవియర్ని మెరుగుపరుచుకోవాలి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు యూ షుడ్ షేప్ అప్ యువర్ బిహేవియర్. యూ షుడ్ షేప్ అప్ యువర్ బిహేవియర్ అంటే నువ్వు నీ ప్రవర్తనని మెరుగుపరుచుకోవాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, దాన్ని మెరుగుపరచడానికి ఏమీ అవసరం లేదు. దాన్ని మెరుగుపరచడానికి ఏమీ అవసరం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు నథింగ్ ఈజ్ నీడెడ్ టు షేప్ ఇట్ అప్. నథింగ్ ఈజ్ నీడెడ్ అంటే ఏమీ అవసరం లేదు. టు షేప్ ఇట్ అప్ అంటే మెరుగుపరచడానికి, అంటే దాన్ని మెరుగుపరచడానికి అని. అదేవిధంగా నా జీవితాన్ని మెరుగుపరచడానికి నేను కష్టపడి పనిచేస్తాను అంటే నా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను కష్టపడి పనిచేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ వర్క్ హార్డ్ టు షేప్ అప్ మై లైఫ్. ఐ విల్ వర్క్ హార్డ్ అంటే నేను కష్టపడి పనిచేస్తాను. టు షేప్ అప్ మై లైఫ్ అంటే నా జీవితం మెరుగుపడడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ పనితీరుని మెరుగుపరుచుకో. నీ పనితీరుని మెరుగుపరుచుకో. ఈ సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో షేప్ అప్ యువర్ పర్ఫార్మెన్స్. షేప్ అప్ యువర్ పర్ఫార్మెన్స్. యువర్ పర్ఫార్మెన్స్ అంటే నీ పనితీరుని మెరుగుపరుచుకో అని దాన్ని షేప్ అప్. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిన్ను నువ్వు ఎప్పుడు మెరుగుపరుచుకుంటావు. నిన్ను నువ్వు ఎప్పుడు మెరుగుపరుచుకుంటావు అని చెప్పాలనుకున్నప్పుడు వెన్ విల్ యూ షేప్ అప్ యువర్ సెల్ఫ్. వెన్ విల్ యూ షేప్ అప్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే నీ అంతట నువ్వు ఎప్పుడు మెరుగుపరుచుకుంటావు అనేదాన్ని వెన్ విల్ యూ షేప్ అప్. సో ఈ విధంగా మనం మెరుగుపరుచుకోవడం అనే వర్డ్ని కూడా తీసుకుని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. ఒకసారి చూడండి, నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నావా. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మనం అనుసరించడం అనే వర్డ్ని అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన మరిన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఇతరులను అనుసరించే అలవాటు మానుకో అంటే ఇంకొకరిని అనుసరించే అలవాటు మానుకో అని మనం చెప్పాలనుకున్నప్పుడు బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ ఫాలోయింగ్ అదర్స్. బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ ఫాలోయింగ్ అదర్స్. బ్రేక్ ది హ్యాబిట్ ఆఫ్ ఫాలోయింగ్ అదర్స్ అంటే ఇతరులని అనుసరించే అలవాటు మానుకో అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను మిమ్మల్ని అనుసరించను అంటే నేను మిమ్మల్ని ఫాలో అవ్వను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ ఫాలో యూ. ఐ వోంట్ ఫాలో యూ అంటే నేను మిమ్మల్ని అనుసరించను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎల్లప్పుడూ నిన్ను అనుసరిస్తుంది. ఆమె ఎల్లప్పుడూ నిన్ను అనుసరిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ ఫాలోస్ యూ. షీ ఆల్వేస్ ఫాలోస్ యూ అంటే ఆమె ఎల్లప్పుడూ నిన్ను అనుసరిస్తుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను నన్ను అనుసరిస్తున్నాడు. అతను నన్ను అనుసరిస్తున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఈస్ ఫాలోయింగ్ మీ. హీ ఈస్ ఫాలోయింగ్ మీ అంటే అతను నన్ను అనుసరిస్తున్నాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరందరూ అతనిని తప్పక అనుసరించాలి అంటే మీరందరూ కూడా తప్పకుండా అతనిని అనుసరించాలి అని చెప్పాలనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ యూ మస్ట్ బీ ఫాలో హిమ్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ బీ ఫాలో హిమ్ అంటే మీరందరూ అతనిని తప్పక అనుసరించాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నావా. నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నావా అని మనం అడగాలనుకున్నప్పుడు ఆర్ యూ ఫాలోయింగ్ దెమ్. ఆర్ యూ ఫాలోయింగ్ దెమ్ అంటే నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నావా. అదేవిధంగా లాస్ట్ వన్, నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు అంటే నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ అంటే నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు అని. సో ఈ విధంగా మనం అనుసరించడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి, వాళ్ళు దాన్ని తీసుకుని పారిపోయారు. అదేవిధంగా ఆమె నా మొబైల్ తీసుకుని
పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ 2 సెంటెన్సెస్లో కూడా కామన్గా మనం పారిపోవడం అనే వర్డ్ని అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నేను నీ ల్యాప్టాప్ తీసుకొని పారిపోలేదు. నేను నీ ల్యాప్టాప్ తీసుకొని పారిపోలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ మేక్ ఆఫ్ విత్ యువర్ ల్యాప్టాప్. ఐ డోంట్ మేక్ ఆఫ్ అంటే నేను పారిపోలేదు. విత్ యువర్ ల్యాప్టాప్ అంటే నీ ల్యాప్టాప్ తీసుకొని. అదేవిధంగా నెక్స్ట్ వన్, పోలీసులు వచ్చే ముందే దొంగలు నగలు తీసుకొని పారిపోయారు. అంటే పోలీసులు వచ్చేలోపే దొంగలు నగలన్నీ తీసుకొని పారిపోయారు అని చెప్పాలనుకున్నప్పుడు ద థీవ్స్ మేడ్ ఆఫ్ విత్ జ్యువెలరీ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. ద థీవ్స్ అంటే దొంగలు, మేడ్ ఆఫ్ అంటే పారిపోయారు, విత్ జ్యువెలరీ అంటే నగలతో, బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్ అంటే పోలీసులు వచ్చే ముందే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు ఆమెని తీసుకుని ఎందుకు పారిపోయావు. నువ్వు ఆమెని తీసుకుని ఎందుకు పారిపోయావు అని చెప్పాలనుకున్నప్పుడు వై డిడ్ యూ మేక్ ఆఫ్ విత్ హర్. వై డిడ్ యూ మేక్ ఆఫ్ విత్ హర్ అంటే నువ్వు ఆమెను తీసుకుని ఎందుకు పారిపోయావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె మా బ్యాగ్ తీసుకుని పారిపోతుంది. ఆమె మా బ్యాగ్ తీసుకుని పారిపోతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈజ్ మేకింగ్ ఆఫ్ విత్ అవర్ బ్యాగ్. షీ ఈజ్ మేకింగ్ ఆఫ్ అంటే ఆమె పారిపోతుంది, విత్ అవర్ బ్యాగ్ అంటే మా బ్యాగ్ తీసుకుని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరో నా బైక్ తీసుకుని పారిపోయారు. అంటే ఎవరో తెలియని వాళ్ళు నా బైక్ తీసుకుని పారిపోయారు అని చెప్పాలనుకున్నప్పుడు సమ్ వన్ మేడ్ ఆఫ్ విత్ మై బైక్. సమ్ వన్ అంటే ఎవరో, మేడ్ ఆఫ్ అంటే పారిపోయారు, విత్ మై బైక్ అంటే నా బైక్ తీసుకుని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను నా మొబైల్ తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ట్రైడ్ టు మేక్ ఆఫ్ విత్ మై మొబైల్. హీ ట్రైడ్ అంటే అతను ప్రయత్నించాడు, టు మేక్ ఆఫ్ అంటే పారిపోవడానికి, విత్ మై మొబైల్ అంటే నా మొబైల్ తీసుకుని. అదేవిధంగా లాస్ట్ వన్, వాళ్ళు దాన్ని తీసుకుని పారిపోయారు. వాళ్ళు దాన్ని తీసుకుని పారిపోయారు అని చెప్పాలనుకున్నప్పుడు దే మేడ్ ఆఫ్ విత్ దట్. దే మేడ్ ఆఫ్ అంటే వాళ్ళు పారిపోయారు, విత్ దట్ అంటే దాంతో, అంటే దాన్ని తీసుకొని అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి, వెక్కి వెక్కి ఏడవకు. అదేవిధంగా ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో వెక్కి వెక్కి అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమె 3 గంటల నుండి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె 3 గంటల నుండి వెక్కి వెక్కి ఏడుస్తుంది అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ క్రయింగ్ హర్ ఐస్ అవుట్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ క్రయింగ్ అంటే ఆమె ఏడుస్తూ ఉంది, హర్ ఐస్ అంటే ఆమె కళ్ళ నుండి, అవుట్ ఫర్ 2 hours అంటే 2 గంటలుగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, వెక్కి వెక్కి ఏడవడం ఆపు. వెక్కి వెక్కి ఏడవడం ఆపు అనేదాన్ని స్టాప్ క్రయింగ్ యువర్ ఐస్ అవుట్. స్టాప్ క్రయింగ్ యువర్ ఐస్ అవుట్ అంటే వెక్కి వెక్కి ఏడవడం ఆపు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు వెక్కి వెక్కి ఎందుకు ఏడ్చారు. మీరు వెక్కి వెక్కి ఎందుకు ఏడ్చారు అని మనం అడగాలనుకున్నప్పుడు వై డిడ్ యూ క్రై యువర్ ఐస్ అవుట్. వై డిడ్ యూ క్రై యువర్ ఐస్ అవుట్ అంటే మీరు వెక్కి వెక్కి ఎందుకు ఏడ్చారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చారు అని చెప్పాలనుకున్నప్పుడు దే క్రైడ్ దేర్ ఐస్ అవుట్. దే క్రైడ్ దేర్ ఐస్ అవుట్ అంటే వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ బిగాన్ టు క్రై హర్ ఐస్ అవుట్. షీ బిగాన్ టు క్రై హర్ ఐస్ అవుట్ అంటే ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది అని. అదేవిధంగా లాస్ట్ వన్, ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు అని అడగాలనుకున్నప్పుడు వై ఆర్ యూ క్రయింగ్ యువర్ ఐస్ అవుట్. వై ఆర్ యూ క్రయింగ్ యువర్ ఐస్ అవుట్ అంటే ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. అతను వెక్కి వెక్కి ఏడ్చాడా. అతను వెక్కి వెక్కి ఏడ్చాడా. So if you know this sentence in English, please you can comment in the comment section. Thank you for watching.